హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభించబోతున్న 3 కీలక అప్డేట్స్‌కి సంబంధించి ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ఇందులో కొత్త పెన్షన్‌లకు సంబంధించి, అలాగే ఇళ్లకు సంబంధించి, అలాగే ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన అప్డేట్ గురించి నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా పెన్షన్‌లకు సంబంధించిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు మంత్రి లోకేష్ గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా త్వరలో కొత్త పెన్షన్ అనేది జారీ అనేది చేయబోతున్నట్లు, ప్రస్తుతం కొత్త పెన్షన్లకు సంబంధించిన మార్గదర్శకాలు అనేది రెడీ అనేది చేస్తున్నట్లు, ఎవరికి పెన్షన్ అనేది అందజేయాల్సి ఉంటుంది, ఇందులో ఎలక్షన్ సమయంలో 50 సంవత్సరాలకే పెన్షన్ అందజేస్తామని ఒక హామీ అనేది ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క 50 సంవత్సరాల పెన్షన్ అనేది కుటుంబంలో ఎంతమందికి ఇవ్వాల్సి ఉంటుంది, దీనికి సంబంధించిన అర్హతల గురించి ప్రస్తుతం చర్చలు అనేది జరుగుతున్నట్లు, త్వరలోనే దీనికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ అనేది విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేశారు. అయితే దీనికన్నా ముందుగానే దివ్యాంగులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ముందుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ కొత్త పెన్షన్లు, అలాగే పాత పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అనేది ప్రస్తుతం పెండింగ్ లో ఉందని, వీటన్నిటిని కంప్లీట్ అనేది చేసిన వెంటనే 50 సంవత్సరాల పైబడిన వారందరికీ కొత్త పెన్షన్లు జారీ అనేది చేయబోతున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్లు అయితే తెలియజేయడం జరిగింది. అయితే 50 సంవత్సరాల పెన్షన్లు ఎవరికి ఇస్తారంటే, మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. అయితే కాకపోతే ఆ ఇంట్లో ఎవరైనా సరే ఇప్పటికే వృద్ధాప్య పెన్షన్ కనుక పొందుతున్నట్లయితే మీకు 50 సంవత్సరాలకి పెన్షన్ మీకు అయితే రాదు. ఒక రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే పెన్షన్ అనేది అందజేస్తారు. కాబట్టి 50 సంవత్సరాల పెన్షన్ అనేది మీకు రావాలంటే, అంటే మీ యొక్క వయసు అనేది 50 సంవత్సరాలు వచ్చిన వెంటనే మీకు పెన్షన్ అనేది రావాలంటే, ఇప్పటికే మీ యొక్క ఇంట్లో ఎవరు పెన్షన్ కనుక పొందకపోయినట్లయితే మాత్రమే మీకు ఖచ్చితంగా పెన్షన్ మీకు అయితే రావడం జరుగుతుంది. అయితే 50 సంవత్సరాల పెన్షన్ కి సంబంధించి ఇంకొక అప్డేట్ ఏంటంటే, కుటుంబంలో మగ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్ మీకైతే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఎవరైనా సరే వృద్ధాప్య పెన్షన్ పొందుతూ ఉండి ఆ వ్యక్తి కనుక మరణించినట్లయితే వెంటనే ఆ యొక్క మహిళకు, అంటే ఆ భర్తకి సంబంధించిన మహిళ ఎవరైతే ఉన్నారో వారి యొక్క భార్యకు వెంటనే వితంతు పెన్షన్ అనేది మీకైతే రావడం జరుగుతుంది. కాబట్టి మీకు వితంతు పెన్షన్ ఆటోమేటిక్ గా మీకైతే రావడం జరుగుతుంది. ఇందులో ఎక్కడ 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ మీకైతే ఎక్కడైతే మీకైతే వచ్చేదానికి ఛాన్స్ అనేది 100% మీకైతే లేకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్ అందరూ పొందుతున్నారు. వారు కనుక మరణించినట్లయితే వారి యొక్క భార్యకు ఈ యొక్క వితంతు పెన్షన్ వస్తుంది. కాబట్టి 50 సంవత్సరాల పెన్షన్ ఆల్మోస్ట్ మీకైతే రాకపోవచ్చు. ఎవరైనా సరే ఆ యొక్క ఇంట్లో ఇప్పటికే వృద్ధాప్య పెన్షన్ ఎటువంటివి కనుక పొందకపోయినట్లయితే మాత్రం ఆ యొక్క ఇంట్లో 50 సంవత్సరాల వ్యక్తి కనుక ఉన్నట్లయితే వారికి మాత్రమే ఈ యొక్క 50 సంవత్సరాల పెన్షన్ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పెన్షన్ల కన్నా ముందుగానే దివ్యాంగులు అందరికీ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి ఎటువంటి అవకతవకలు అనేది జరగకుండా అటువంటి వారందరికీ పెన్షన్ అనేది జారీ చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ నెల 25వ తేదీనే మనకు 80,000 మందికి సంబంధించిన సదరం స్లాట్లు అనేది బుక్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది. మనకు 2 రోజుల్లోనే, అంటే ఈ నెల 25వ తేదీ 26వ తేదీనే మనకు 57,000 మందికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది. అంటే 80,000 మందికి అవకాశం ఇస్తే 57,000 మంది 2 రోజుల్లోనే బుక్ చేసుకోవడం జరిగింది. ఇందులో 41,000 మంది మొదటిసారిగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లు, మిగిలిన వారందరూ గతంలో ఈ యొక్క సదరం సర్టిఫికేట్లకు సంబంధించిన అర్హత అనేది లేకపోవడంతో చాలా మందికి సంబంధించిన సదరం సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేయడం, అలాగే కొంతమంది వైద్య పరీక్షలకు అటెండ్ అనేది కాకపోవడంతో అటువంటి వారందరూ మరొకసారి గ్రీవెన్స్ పెట్టుకుని అప్పీల్ అయితే చేసుకోవడం జరిగింది. గతంలో పెండింగ్ లో ఉన్న వాటన్నిటికి సంబంధించి, అలాగే కొత్త వారందరికీ సంబంధించి ప్రస్తుతం మీరు ఎక్కడైతే ఈ యొక్క వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆ యొక్క హాస్పిటల్ మీరైతే సెలెక్ట్ అనేది చేసుకున్నారో అక్కడికి వెళ్ళి మీరు ఖచ్చితంగా వైద్య పరీక్షలు మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీ నుంచి వీరందరికీ సంబంధించిన వైద్య పరీక్షలు అనేది మీకైతే చేస్తారు. ఈ నెల 30వ తేదీ తర్వాత నుంచి ఈ యొక్క వైద్య పరీక్షలో ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వచ్చిందో అటువంటి వారందరికీ మాత్రమే సదరం సర్టిఫికేట్లు మీకైతే అందజేస్తారు. ఇప్పటికే ఎవరైనా సరే సదరం సర్టిఫికేట్లు అనేది పొంది ఉండి ప్రస్తుతం వెరిఫికేషన్ లో మీకు ఈ యొక్క పర్సంటేజ్ కనుక తగ్గినట్లయితే, ప్రస్తుతం ఏదైతే పర్సంటేజ్ అనేది మీకు వైద్య పరీక్షలో వస్తుందో ఆ పర్సంటేజ్ ఆధారంగా మాత్రమే మీకు పెన్షన్ అయితే అందజేస్తారు. చాలా మంది గతంలో వైద్య పరీక్షలు అనేది చేసుకున్న తర్వాత పెరాలసిస్ పేషెంట్లు చాలా మంది అవకతవకల కారణంగా 15,000 రూపాయల పెన్షన్లు పొందుతున్నారని, ప్రస్తుతం ఈ యొక్క పెరాలసిస్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ చాలా వరకు బాగానే తిరుగుతున్నారని, వారందరికీ సంబంధించి యొక్క సదరం సర్టిఫికేట్ క్యాన్సిల్ అనేది చేసి ప్రస్తుతం ఏదైతే పర్సంటేజ్ అనేది ఉందో ఆ యొక్క పర్సంటేజ్ ఆధారంగా అటువంటి వారందరికీ 6,000 రూపాయల పెన్షన్ కి అయితే మార్చడం జరిగింది. మీకు ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ రావాలంటే 40% కన్నా ఎక్కువ కనుక ఉన్నట్లయితే మాత్రమే మీకు అంగవైకల్యం కింద గుర్తించి మీకు కొత్తగా ఈ యొక్క సదరం సర్టిఫికేట్లు అయితే జారీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం సదరం సర్టిఫికేట్లకు సంబంధించి వెరిఫికేషన్ కి మీరు హాస్పిటల్కి వెళ్ళాలి. కాబట్టి మనకు దివ్యాంగులకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించారు. కాబట్టి అందరూ ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఈ నెల 30వ తేదీ నుంచి మనకు వైద్య పరీక్షలకి ఎవరైతే అటెండ్ అనేది అవుతారో వారికి వెరిఫికేషన్ ఆధారంగా ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో డేటా అనేది ఎంట్రీ అనేది చేయడం, ఫైనల్ గా వీరందరికీ సంబంధించి కొత్త సదరం సర్టిఫికేట్లు జారీ చేసిన వెంటనే వీరందరికీ పెన్షన్ అనేది జారీ చేయబోతున్నట్లయితే తెలియజేశారు. ఈ యొక్క పెన్షన్ పూర్తి అనేది అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని మనకైతే కల్పించబోతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి.
ఇకపోతే కొత్త ఇళ్లకి సంబంధించిన అప్డేట్ గనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ నెల 30వ తేదీన సామూహిక గృహప్రవేశాలు చేపించబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు టిడ్కో ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులతో పాటు మనకు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఇళ్లలో చాలా వరకు సంబంధించిన పెండింగ్ లో ఉన్న ఇళ్లను కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2.5 లక్షల ఇల్లు అనేది కంప్లీట్ అనేది చేసినట్లు ఈ నెల 30వ తేదీని 2.5 లక్షల మందికి సంబంధించిన ఇల్లు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి గృహప్రవేశాలు చేపించబోతున్నట్లయితే తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క టిడ్కో ఇళ్లకు సంబంధించి 1,10,000 టిడ్కో ఇళ్లతో పాటు మరొక 2,50,000 మందికి సంబంధించి ఈ నెల 30వ తేదీన గృహప్రవేశాలు అయితే చేపించబోతున్నారు. టిడ్కో ఇళ్లకు సంబంధించిన మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చున్నాను. ఆ యొక్క లింక్ లో మీకు సంబంధించిన జిల్లా, మండలం అలాగే మీకు సంబంధించి ఈ యొక్క టిడ్కో ఇళ్లకు సంబంధించిన ఏరియా గనక సెలెక్ట్ అనేది చేసుకున్నట్లయితే మీకు ఇల్లు అనేది వచ్చినట్లయితే అందులో మీ యొక్క పేరు అనేది వస్తుంది. అందులో మీకు సంబంధించిన ఇల్లు అనేది ఎక్కడ కేటాయించారు, ఏ ఫ్లాట్ లో ఇచ్చారు, ఏ వార్డులో ఇచ్చారు అనే దానికి సంబంధించి మీకు డీటెయిల్స్ మీకైతే రావడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి 10 లక్షల మంది రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ఆధారంగా వెరిఫికేషన్ లో 6.5 లక్షల మందికి ఎలిజిబిలిటీ అనేది వచ్చినట్లు ఈ యొక్క 6.5 లక్షల మందికి సంబంధించిన డేటా అనేది కేంద్ర ప్రభుత్వానికి పంపించామని కేంద్ర ప్రభుత్వం మరొకసారి వెరిఫికేషన్ అది చేసి కొత్తగా ఇల్లు అనేది శాంక్షన్ చేయబోతున్నట్లు వచ్చే నెలలో లబ్ధిదారులు అందరికీ సంబంధించి కొత్త ఇల్లు అనేది ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లయితే తెలియజేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం 2,39,000 అనేది కేంద్ర ప్రభుత్వం ఇంటికైతే నిర్ణయించడం జరిగింది. ఇందులో లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఇల్లు అనేది ప్రారంభించిన వెంటనే లబ్ధిదారులకు వెంటనే పేమెంట్ అనేది వేసే విధంగా 2029 చివరి నాటికల్లా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందరికీ ఇల్లు వచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. దీనితో పాటుగా మనకు 2 సెంట్లు 3 సెంట్లు ఇళ్లకు సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో ఎవరికైతే ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేసి ఉన్నారో అటువంటి వారందరూ ఇంకా ఎవరైనా సరే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించకపోయినట్లయితే వెంటనే వారికి ఇంటి స్థలాలు అనేది క్యాన్సిల్ అనేది చేసి అదే ప్రాంతంలో వారికి 3 సెంట్లు అంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్లు ఇచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. ఒకవేళ లబ్ధిదారులు ఆ యొక్క ప్రాంతంలో వారికి ఇల్లు వద్దనుకున్నట్లయితే వేరొక ప్రాంతంలో ఖాళీలు కనుక ఉన్నట్లయితే అక్కడికి వారికి ఇల్లు అనేది మార్చే విధంగా కూడా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2 సెంట్లు 3 సెంట్లు ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఖచ్చితంగా ఇల్లు అనేది అందజేస్తామని, ఇంటి స్థలాలు ఖాళీ కనుక లేకపోయినట్లయితే ప్రైవేట్ ల్యాండ్ అనేది ఉన్నాయో కొని వారికి సంబంధించిన లేఅవుట్ అనేది వేసి లబ్ధిదారులకు అందజేస్తామని అయితే తెలియజేశారు. ప్రస్తుతం ఈ యొక్క 6.5 లక్షల మందికి సంబంధించిన లిస్ట్ లో సొంత ఇంటి స్థలం కలిగిన వారితో పాటు ఇంటి స్థలం లేని వారికి సంబంధించిన డేటా కూడా ఉన్నట్లయితే తెలియజేశారు. ఇంటి స్థలం ఉంది వారికి సంబంధించి అప్లై అనేది చేసుకున్న వారందరూ వారు ఎక్కడైతే ఇంటి స్థలం ఉందో అక్కడ ఇల్లు మీరైతే కట్టుకోవచ్చు. ఇంటి స్థలం లేదు, ఇంటి స్థలం కోసం ఎవరైతే అప్లై అనేది చేసుకుని ఇంటి కోసం అప్లై అనేది చేస్తున్నారో వారికి ఎలిజిబిలిటీ లిస్ట్ లో పేరు కనుక వచ్చినట్లయితే వారికి ముందుగా ఇంటి స్థలం వారి యొక్క పేరు మీద రిజిస్ట్రేషన్ అనేది చేసి వారికి ఇంటికి కట్టుకునే అవకాశాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కల్పించబోతోంది. అలాగే మనకు ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఉచిత విద్యుత్ పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్లయితే తెలియజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేనేత కార్మికులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఎవరైతే చేనేత ద్వారా మగ్గాలు అనేది నేస్తున్నారో అటువంటి వారందరికీ 200 యూనిట్ల వరకు మీకైతే అందజేస్తారు. ఎవరైతే పవర్లు మగ్గాలు అంటే కరెంట్ ద్వారా మగ్గాలు అనేది ఎవరైతే నేస్తూ ఉన్నారో అటువంటి వారందరికీ 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును మీకైతే అందజేయడం జరుగుతుంది. ఇప్పటికే చేనేత కార్మికుల వద్ద ఉన్న డేటా ఆధారంగా లబ్ధిదారులకు సంబంధించిన డేటా అనేది ప్రస్తుతం పైన లిస్ట్ అనేది చేసినట్లు వీరందరికీ ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మనకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తాజా అప్డేట్ల మనకైతే రావడం జరిగింది. ఇది ప్రస్తుతానికి మనకు వచ్చే నెలలో ప్రారంభించబోతున్న 3 కీలక అప్డేట్స్ కి సంబంధించి మరికొన్ని పథకాలు కూడా ప్రారంభించబోతున్నారు. ఒకదాని తర్వాత ఒకదానికి సంబంధించిన అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకైతే చెప్తూ వస్తూ ఉంటాను. టిడ్కో ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల డేటా మాత్రం ఆన్లైన్ లో ఉంది. ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి.